అక్బర్ పాలనా కాలంలో 1560-62 పాలనా కాలాన్ని పరదా ప్రభుత్వంగా పిలిచారు. అక్బర్ యొక్క భూమిశిస్తు విధానాన్ని రూపొందించినది రాజా తోడర్మల్. భూమిశిస్తు వసూలు చేసే అధికారి కనుంగో. రాజ్యంలోని భూభాగం మొత్తాన్ని అక్బర్ కరోరులుగా విభజించాడు. కొంచెం కాన్సెప్ట్ బేస్లో ఉన్న ఒక బిట్టు, ఈజీ బిట్ ఉన్నాయి. ప్లీజ్ ఆన్సర్. ఓకే, అందరూ డీనే చెప్తున్నారు, ఆన్సర్ కూడా డీనే. ఒకసారి చూడండి, ఇక్కడ మనకు అక్బర్ పరిపాలన 1556లో అధికారంలోకి వచ్చిన 60 వరకు బైరామ్ ఖాన్ యొక్క సంరక్షణలో పరిపాలన జరుగుతుంది. 1560 నుంచి 62 వరకు సౌతి తల్లి మోహం అనాగ యొక్క పరిధిలో పరిపాలన జరుగుతుంది. దీన్నే మనం పరదా ప్రభుత్వంగా చెప్తాం కాబట్టి అర్థం చేసుకోవచ్చు. 62 నుంచి ఆయన స్వతంత్రంగానే పరిపాలన చేశాడు 1605 వరకు. కాబట్టి 14 సంవత్సరాల వయసులో 14 నుంచి 60 నుంచి 62 వరకు, అంటే దాదాపు 56 నుంచి 62 వరకు, అంటే ఎన్ని సంవత్సరాలు అంటే ఒక 6 సంవత్సరాలు, అంటే 20 సంవత్సరాల వయసు నుంచే నిజంగా పరిపాలన దక్షుడిగా మారిన వ్యక్తి ఎవరంటే అక్బర్ అనే అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. అక్బర్ యొక్క భూశిస్తు విధానాన్ని తోడర్మల్ అనే వ్యక్తి ఏర్పాటు చేశాడు 1582లో. రాజా తోడర్మల్ అనే వ్యక్తి, గుజరాత్ ప్రాంతానికి సంబంధించిన తోడర్మల్ అనే వ్యక్తి అక్బర్ యొక్క భూమిశిస్తు విధానాన్ని, బందోబస్తు విధానాన్ని ఏర్పాటు చేసిన వ్యక్తి ఎవరంటే మనకు తోడర్మల్. 1582 నుంచి అక్బర్ యొక్క భూమిశిస్తు విధానాన్ని రూపకల్పన జరిగింది. భూమిశిస్తు వసూలు చేసే అధికారాన్ని ఏమంటామంటే కనుంగో అంటాం. అలాగే రాజ్యంలోని భూభాగం మొత్తాన్ని అక్బర్ కరోరీలుగా 182 కరోరీలుగా విభజన చేశాడు. కరోరీ అంటే మీనింగ్ ఏంటంటే కోటి రూపాయల ఆదాయం వచ్చే భూభాగాన్ని ఏమంటామంటే కరోరీలుగా పిలుస్తాం. మొత్తంగా ఆయన అక్బర్ యొక్క సామ్రాజ్యాన్ని మొత్తంగా 182 కరోరీలుగా విభజన చేసి పరిపాలన చేశారు. కాబట్టి అక్బర్ యొక్క పరిపాలనలో భూమిశిస్తు విధానం, అదేవిధంగా సైనిక విధానం, అదేవిధంగా మత విధానం, అదేవిధంగా రాజకీయ విధానం, ఇన్ని స్థానాలలో రాజకీయ విధానం అంటే రాజపుత్ర విధానం కనబడుతుంది, దినిహీలాయ్ మత విధానం కనబడుతుంది. అలాగే మనకు మున్సబ్దారి యొక్క సైనిక వ్యవస్థ కనబడుతుంది. అలాగే బందోబస్తు అనక భూమిశిస్తు విధానం కనబడుతుంది. కాబట్టి ఇన్ని రకాలుగా అక్బర్ కాలంలో ఒక పరిపాలన వ్యవస్థ కొనసాగింది. ఇక్కడ ఒక్కొక్క పరిపాలన పైన మీకు, ఒక్కొక్క అంశం పైన మీకు కంపల్సరీగా అవగాహన ఉండాలన్న అంశాన్ని అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ABCD అనేది ఆన్సర్గా గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయండి. జీజియా పన్ను రద్దు, తీర్థయాత్రికుల పన్ను రద్దు, అమోఘత్వ ప్రకటన, ఇబదత్ ఖానా ప్రార్థనా మందిరం, దినిహి హిలాయి. అక్బర్కు సంబంధించిన సంఘటనలను వరుస క్రమంలో అమర్చండి. జీజియా పన్ను రద్దు, తీర్థయాత్రికుల పన్ను రద్దు, అమోఘత్వ ప్రకటన, ఇబదత్ ఖానా ప్రార్థనా మందిరం, దినిహి హిలాయి. ఇదంతా కూడా మన అక్బర్ యొక్క మత విధానానికి సంబంధించినటువంటి కాన్సెప్ట్. మత విధానం ఈ యొక్క 5 పాయింట్లలో ఆయన మత విధానం మొత్తంగా కనబడుతుంది కాబట్టి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయండి. ఆన్సర్ ప్లీజ్. మీరు పక్కన నోట్స్ పెట్టుకుంటే ఈజీ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి, మీరు పక్కన ఏం వేసుకోవాలా? సంవత్సరాలు వేసుకోవాలా. ఆ సంవత్సరాలు వేసుకుంటే ఆన్సర్ వస్తుంది. మీరు ఒట్టిగానే ఫోన్ ముందర కూర్చుంటే సమాధానం రాదు. వైట్ నోట్బుక్ ముందులో పెట్టుకుంటే తొందరగా సమాధానం రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే, చూద్దాం, ఆన్సర్ చూద్దాం. జీజియా పన్ను రద్దు 1564లో జీజియా పన్ను రద్దు చేశాడు. తీర్థయాత్రికుల పన్నును 1563లో సికిందర్ లోడి విధించినటువంటి మొట్టమొదటిసారిగా గంగా నది పుష్కరాల సందర్భంగా మనకు సికిందర్ లోడి అనే వ్యక్తి తీర్థయాత్రికుల పన్నును విధిస్తే దాన్ని రద్దు చేశాడు 1563లో. 64లో జీజియా పన్నుని రద్దు చేశాడు ఫిరోజ్ షా తుగ్లక్ విధించినట్టు అంశం. అమోఘత్వ ప్రకటన
ముందుగాల ఇబదత్ ఖానా ప్రార్థనా మందిరాన్ని 1575లో ఏర్పాటు చేసి దీంట్లో వివిధ రకాల మతానికి సంబంధించినటువంటి వ్యక్తులతో అన్ని మతాల వ్యక్తులతోటి చర్చలు జరిపాడు. ఆ చర్చలు జరిపిన అనంతరం 1579లో అమోఘత్వ ప్రకటన చేశాడు. ఈ రాజ్యానికి రాజు నేనే, మత పెద్దను నేనే, నేను చెప్పిన ప్రకారమే నడుచుకోవాలన్నట్టుగా అమోఘత్వ ప్రకటన అనేది మనకు కనబడుతుందన్న అంశాన్ని ఇక్కడ మీరు అవగాహన చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. 1579లో అమోఘత్వ ప్రకటన చేశాడు. అమోఘత్వ ప్రకటన చేసిన అనంతరం అన్ని మతాలతో మళ్ళీ ఇక మాట్లాడి ఇంకా డెప్త్గా వెళ్ళి ఫైనల్గా ఆయన దినిహీలాయి అనే మతాన్ని 1582లో దినిహీలాయి అనే మతాన్ని ఆయన ప్రారంభించిన అంశంగా అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి బందోబస్తు విధానం కూడా 1582లోనే ప్రవేశపెట్టాడు. దినిహిలాయి అనే కొత్త మతాన్ని ఆయన ఏర్పాటు చేశారు. అన్ని మతాల సారాంశమే దినిహిలాయి. అదే మాదిరిగా అశోకుడు యొక్క దమ్మ విధానం ఎట్లుంటుందో అక్బర్ యొక్క దినిహిలాయి మత విధానం కూడా అదే విధంగా ఉంటుంది. భారతదేశంలో మత విధానాలను రూపకల్పన చేసినటువంటి చక్రవర్తులు వీళ్ళిద్దరు మాత్రమే కనపడతారు. మతంలో జోక్యం చేసుకొని ప్రజల యొక్క ఉపయోగిస్తున్నటువంటి మతాల పైన చర్చ జరిగి ఆ చర్చ నేపథ్యంలో ప్రజల్ని ప్రభావితం చేసినటువంటి చక్రవర్తులు ఒకళ్ళు అశోకుడు, రెండో వ్యక్తి ఎవరంటే మన యొక్క అక్బర్ అన్న అంశంగా అర్థం చేసుకోవచ్చు. అలాగే మత వ్యతిరేకులుగా పనిచేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మత వ్యతిరేకులు పనిచేసినటువంటి వ్యక్తులలో ఇల్టుట్మిష్ హిందూ దేవాలయాలపైన దాడి చేసిండు, ఫిరోషా తుగ్లకు దేవాలయాలపైన దాడి చేసిండు, ఔరంగజేబు దేవాలయాలపైన దాడి చేశారు, గజనీ దేవాలయాలపైన దాడి చేశారు. ఇక్కడ ఒక మతాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయడం. కానీ ఇక్కడ అశోకుడి యొక్క దమ్మలోను అలాగే అక్బర్ యొక్క మత విధానం అంటే గ్రూప్ 1లో వచ్చే క్వశ్చన్లు అండి ఇవ్వండి. అశోకుడి యొక్క మత విధానం దమ్మ పైన మనకు 10 మార్కుల క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే అక్బర్ యొక్క మత విధానం పైన 10 మార్కుల క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంటుంది అన్న అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. కాబట్టి అన్ని రకాల మతాల వాళ్ళని పిలుచుకొని చర్చలు జరిపిన అంశంగా గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇక్కడ సంవత్సరాలను బట్టి మనము దీన్ని వరుస క్రమంలో అమర్చుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి B1 తర్వాత A2 దాని తర్వాత మనకు ఇబాదత్ ఖానా ప్రార్థనా మందిరం 3, అమోఘత్వ ప్రకటన 4, దినిహిలాయి 5 అన్న అంశంగా అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఏమొస్తుంది అంటే ఫస్ట్ బి తర్వాత A తర్వాత D ఇబాదత్ ఖానా ప్రార్థన D తర్వాత C అమోఘత్వ ప్రకటన ఫైనల్ E. కాబట్టి B ఈజ్ ద ఆన్సర్గా అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కానీ సింపుల్గానే కనబడతాయి. కానీ ఇవన్నీ కలిపి ఒక్కొక్క దానిపైన ఇక్కడ వచ్చిన 5 ఆప్షన్ల పైన 2 లైన్లు కనుక నువ్వు రాసుకోగలిగితే అది అక్బర్ యొక్క మత విధానంగా మారిపోతుంది. అంతే ఏముండదు ఆడ. కాబట్టి క్వశ్చన్లు ఇక్కడ సింపుల్గా కనపడవచ్చు. కానీ దాని విశ్లేషణ మొత్తం కూడా చేసుకుంటే సబ్జెక్టు పైన అవగాహన రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. అంటే దీంట్లో ఈ క్వశ్చన్లో ఏముందంటే క్రోనాలజీ ఆధారంగా ఆయన తీసుకునే నిర్ణయాలు మతపరమైన నిర్ణయాలని వరుస క్రమంలో అమర్చడమే ఈ క్వశ్చన్ యొక్క తాలూకు యొక్క ఆన్సర్గా మీరు గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కల్సా భూములు, జాగీర్దారు భూములు, సైర్గల్ భూములు, దివానీ భూములు, ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించము. ఓకే, అందరు కూడా డీనే సమాధానం చెప్పారు. ఇక్కడ వాట్ ఈస్ ద డిఫరెంట్ దివానీ భూములకి కల్సా భూములకి వాట్ ఈస్ ద డిఫరెంట్ ఎవరని చెప్పాలి. ఈ రెండింటికి ఉన్నటువంటి తేడా ఏంటి? ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎవరు లైన్లోకి వస్తారు చెప్పండి. ఈ రెండింటికి డిఫరెన్స్ కల్సా భూములకి దివానీ భూములకి ఉన్న తేడా ఏంటో చెప్పాలి. ఇంక మొత్తంగా ఇస్లామిక్ అనే డైనాసిటీస్లో ఈ 4 భూములు తప్ప ఇంకేం భూములు ఏం లేవు. 4 రకాల భూములే ఉన్నాయి. ఈ 4 రకాల భూములలో దివానీ భూములకి కల్సా భూములకి ఉన్నటువంటి తేడా ఏంటో ఎవరన్నా లైవ్లోకి వచ్చి చెప్పే ప్రయత్నం చేయండి. కల్సా దివానీ సేమ్ కాదు, రెండు డిఫరెన్స్ ఉంది, రెండింటికి తేడా ఉంది. ఇక్కడ చూడండి, కల్సా భూములు అంటే మీనింగ్ ఏంటంటే రాజు యొక్క, చెప్తారా? ఎవరు చెప్తారు? అంటే ఇదేమో రాజు యొక్క సొంతం, ఇది ప్రభుత్వం కాదు.
రాజు అనేవాడు కూడా ఒక యజమాని, వానికి సంధానంగా రాజు యొక్క సొంత భూములు. మనం దీన్నే ఇక్కడ నిజాంల కాలంలో ఏమంటాం వాటిని ఏమంటాం? సర్పే కాస్ అంటాం. సర్పే కాస్, కల్సా భూములు అంటే సర్పే కాస్ అని అర్థం చేసుకోండి. నిజాం యొక్క సొంత భూములు, రాజు యొక్క సొంత భూములని కల్సా భూములు అంటాము. ఈ రాజు స్వయంగా పర్సనల్ ఎస్టేట్. ఈ రాజు అనేవాడు రైతులకు కూడా సపరేట్గా సాగుకు ఉపయోగించుకోవచ్చు. ఇది దట్ ఈస్ ద పర్సన్, రాజు యొక్క వ్యక్తిగతం. రాజు యొక్క వ్యక్తిగత భూములని కల్సా భూములు అంటాం. దివానీ భూములు అంటే ప్రభుత్వం, రాజుది కాదు, ఇది ప్రభుత్వం. ప్రభుత్వంలో రాజు అనేవాడు ఒక భాగం. ఈ భూమి ప్రభుత్వము రైతులకు ఇస్తుంది, డైరెక్ట్గా పన్ను వసూలు చేసుకుంటుంది. ఈడ వచ్చే పన్ను ఎవడికి పోతుంది? రాజు సొంతానికి పోతుంది, రాజ్యానికి రాదు. ఇదేమో ఇక్కడ వచ్చే ఈడ కట్టే పన్నేమో రాజ్యానికి వస్తుంది, ఈడ కట్టే పన్నేమో రాజుకు పోతుంది, రాజ్యానికి రాదు. రాజు యొక్క పర్సనల్ వ్యక్తిగత అవసరాల కోసం వాడేటటువంటి భూములని కల్సా భూములు అంటారు. ఇక్కడ కూడా కౌలుకి ఇస్తారు, కానీ కౌలు వచ్చే ఈ పన్ను వచ్చే పన్ను ఎక్కడ పోతుంది అంటే రాజుకు పోతుంది. ఇక్కడ వచ్చే పన్ను ఎడికి పోతుంది అంటే ప్రభుత్వానికి పోతుంది. ఇది ప్రభుత్వ భూమి, ఇదేమో రాజు సొంత భూమి. జాగీర్దారులు అంటే ఇక్కడ ప్రభుత్వానికి మరియు ప్రజలకు మధ్య, ఇది ప్రభుత్వము, ఇది ప్రభుత్వము. ఈడ ప్రజలు ఉన్నారు, మధ్యలో ఉన్నవాడు జాగీర్దారు. వీడేం చేస్తాడు? ప్రభుత్వ భూమిని తీసుకొని కొంత పన్ను వీళ్ళ కాడ పన్ను వసూలు చేసి కొంత తాను ఉంచుకొని మిగతా ప్రభుత్వాన్ని కడతాడు. దట్ ఈస్ ద జాగీర్దారులు. జాగీర్దారు భూములు అంటే ప్రభుత్వాన్ని చెల్లించేదే. ప్రభుత్వాన్ని ఇక్కడ ఈ ప్రభుత్వ భూముల్ని కొంత మేరకు జాగీర్దారులు ఆక్యుపై చేసుకుంటారు, దాన్ని ప్రభుత్వానికి కొంత పన్ను కడతారు. ఇంకా అలాగే సైర్గల్ భూములు అంటే మతాచార్యులు మతం పేరు మీద పండితులకు పామర్లకు వాళ్ళకి వీళ్ళకి ఇచ్చే దానాలను ఏమంటామంటే సైర్గల్ భూములుగా పిలుస్తాం. కాబట్టి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇక్కడ కన్ఫ్యూజ్ ఏంటంటే ఇక్కడ కల్సా భూములకి దివానీ భూములకు డిఫరెన్స్ ఉంది. అదేమో రాజు యొక్క సొంత పర్సనల్ ఎస్టేటు, ఇదేమో ప్రభుత్వం అన్న అంశాన్ని ఇక్కడ అవగాహన చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. దట్ ఈస్ ద కాన్సెప్ట్. ఇక్కడ మనం ప్రభుత్వ భూములు అనే పదాన్ని వాడకుండా రాజు యొక్క భూమి అని వాడాలి. రాజు భూమి, రాజు యొక్క సొంత భూమిగా మీరు గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇది ఉన్నటువంటి డిఫరెన్స్గా అవగాహన చేసుకోండి. ఓకేనా? ఇది ఈ మొత్తంగా ఇస్లామిక్ రాజ్యాలలో ఈ 4 రకాల భూములు ఉంటాయి. మీకు అదే కల్సా భూములు ఏమంటున్నాం అంటే ఇక్కడ సర్పే కాస్ అనే పదంతో ఉపయోగిస్తూ నిజాం కాలంలో ఉన్న కాన్సెప్ట్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది, అంతకుమించి ఏముండదు. నెక్స్ట్